సింహాచల గిరి ప్రదక్షిణ శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య మహిమ. ఓం నమో భగవతే వరహాలక్ష్మీ నరసింహాయ నమః. దూరంగా శంఖానాదం వినిపిస్తుంది. దేవాలయ గంటలు మోగుతున్నాయి. ఉదయించే వెలుగులకు ముందే వేలాది భక్తుల అడుగులు ఒకే దిశగా సాగుతున్నాయి. ఆ అడుగులు అలసట వైపు కాదు, ఆ అడుగులు ఆనందం వైపు. ఆ అడుగులు సాధారణ ప్రయాణం కాదు, అది ఆత్మ నుండి పరమాత్మ వైపు సాగుతున్న పవిత్ర యాత్ర. అదే శ్రీ సింహాచల గిరి ప్రదక్షిణ. సముద్రపు గాలులను ఆలింగనం చేసుకుంటూ పచ్చని కొండల మధ్య ప్రకాశిస్తూ యుగ యుగాల చరిత్రను తనలో దాచుకున్న దివ్య క్షేత్రం. అదే శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి సింహాచలం. ఇక్కడ వెలిసిన స్వామివారు సాధారణ విగ్రహం కాదు, వరహావతార మహిమ, నారసింహావతార ఉగ్రత, లక్ష్మీదేవి కరుణ. ఈ మూడు దివ్య తత్వాలు కలిసి ఏకరూపంగా దర్శనమిచ్చే దివ్య క్షేత్రం. హిరణ్యకశిపుడి సంహారం అనంతరం ఉగ్ర రూపంలో ఉన్న స్వామివారిని ప్రహ్లాదుడు భక్తితో ప్రార్థించగా ఆ భక్తికి మెచ్చిన స్వామివారు శాంత రూపంలో ఈ పర్వతంపై వెలిసి భక్తులను కాపాడుతున్నారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ క్షేత్రాన్ని భక్తులు ప్రేమగా సింహాద్రి అప్పన్న అని పిలుస్తారు. గిరి ప్రదక్షిణ అంటే ఏమిటి? గుడి చుట్టూ తిరగడం ప్రదక్షిణ. కొండనే దేవుడుగా భావించి చుట్టి రావడం గిరి ప్రదక్షిణ. ఇది కేవలం నడక కాదు, మన విశ్వాసానికి పరీక్ష, మన సహనానికి సాధన. భక్తికి పరాకాష్ట, శరణాగతికి ప్రతీక. ప్రతి అడుగు ఒక మంత్రం, ప్రతి శ్వాస ఒక జపం, ప్రతి చెమట చుక్క ఒక అభిషేకం. చారిత్రక వైభవం. సింహాచల ఆలయం అనేక రాజవంశాల ఆదరణ పొందింది. తూర్పు గంగరాజులు, చోళులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాధిపతులు, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయానికి సేవలు అందించినట్టు శాసనాలు చెబుతున్నాయి. శిల్పకళలో అద్భుతం, ఆధ్యాత్మికతలో అపూర్వం, వైభవంలో విశిష్టం. అందుకే ఈ క్షేత్రం భారతదేశంలోని వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది. గిరి ప్రదక్షిణలో కనిపించే భక్తి ఎటు చూసినా జై నరసింహ, జై అప్పన్న. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు, స్త్రీలు, పురుషులు, యువకులు, స్నేహితులు, కుటుంబాలుగా ఒకటే నామస్మరణతో ముందుకు సాగుతుంటారు. ఎటు చూసినా అన్నదానాలు, చల్లవి నీళ్లు, మజ్జిగ, వైద్య శిబిరాలు. ఎటు చూసినా సేవాభావం. అక్కడ ధనవంతుడు లేడు, పేదవాడు లేడు. ఎటు చూసినా అందరూ అప్పన్న బిడ్డలే. గిరి ప్రదక్షిణ వల్ల కలిగే ఫలితాలు. భక్తుల విశ్వాసం ప్రకారం మనోకామనాలు నెరవేరుతాయి. కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది, ఆయురారోగ్యాలు పెరుగుతాయి, అడ్డంకులు తొలుగుతాయి, ధైర్యం పెరుగుతుంది, మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా భగవంతుడిపై విశ్వాసం పెరుగుతుంది. ప్రకృతి ఒడిలో పరమానందం, ఉదయించే సూర్యుడు, చల్లని గాలి, పక్షుల కిలకల రావాలి, కొండల నిశ్శబ్దం, ఇవన్నీ కలిసినప్పుడే ప్రకృతి కూడా ఓం నరసింహాయ అని జపిస్తున్నట్లు అనిపిస్తుంది. మన ప్రయాణం ఈ పవిత్ర యాత్రలో మేము వేసిన ప్రతి అడుగు స్వామివారికి అంకితం. చిత్రీకరించిన ప్రతి దృశ్యం అది దివ్యానుభూతికి గుర్తు. మీరిప్పుడు చూస్తున్న ఈ వీడియో ఇది ఒక ప్రయాణం కాదు, ఒక అనుభూతి, ఒక ప్రార్థన, ఒక శరణాగతి. మీ జీవితంలో ఒక్కసారైనా సమయం దొరికితే ఈ పవిత్ర గిరి ప్రదక్షిణలో పాల్గొనండి. అలసట మర్చిపోతారు,
కష్టాలు మరిచిపోతారు, మనస్సు నిండిపోతుంది, కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిసిపోతాయి, హృదయం ఒక్కటే అంటుంది, అప్పన్న మీ కృపే మా బలం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో ఈ వీడియోను పంచుకోండి. ఇలాంటి ఆధ్యాత్మికమైన వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. జై శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి, జై సింహాద్రి అప్పన్న, లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు.